ఆంధ్రప్రదేశ్కు ఇవాళ నిజంగా చీకటి రోజు. పోలీసుల తీరు చాలా సిగ్గుచేటని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య అన్నారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతున్న అధికారులు సిగ్గుపడాలని జాతీయ స్థాయిలో మచ్చలేని నేత చంద్రబాబుని అని అన్నారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి అందరూ జైలుకు వెళ్లాలని కుట్ర పన్నారని అన్నారు. 4 ఏళ్లుగా బాబును అరెస్ట్ చేయాలని ఎన్నో కుట్రలు పన్నారని ఆయన తెలిపారు. అమరావతిపై ఎన్నో కేసులు పెట్టారని ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కొలను తవ్వి ఎలుగుతోకు కూడా పీకలేరని టీడీపీకు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ కు వణుకు పుడుతుందని కాబట్టే ఇలాంటి సిగ్గుమాల చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి శ్రమించే వ్యక్తి, దేశ రాజకీయాల్లోనే చక్రం చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని ఆయన అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరం. ఇది ఎందరో తెలుగు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే చర్య. ఆయన మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళ్ళగంటూ వస్తున్నాడు. ఇది అమరావతి మీద ఒక కేసు అంటాడు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక కేసు అంటాడు, లేకపోతే పెగాసస్ మీద కేసు అంటాడు. ఇలాగే ఎన్నెన్నో కేసులు ఆయన మీద మోపి ఆయన కోర్టులకు వెళ్ళి కూడా మన చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి తప్పు లేదు, ఆయన మీద ఏమి కేసులు లేవని కొట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు, ఆయన చాలా స్వచ్ఛందమైన వ్యక్తి అని చెప్పినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి అనే దాంతో ఆయన రోజు కళ్ళగంటున్నాడు. ఇలాగే ఎన్నో తప్పుడు కేసులు పెట్టి మన చంద్రబాబు నాయుడు గారిని నిరికించాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు, ఆయన 3 రోజుల నుంచి చెప్తానే ఉన్నారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అదే జరిగింది. ఒక అత్యంత అవినీతిపరుడైన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఆశగా ఉన్నవాడికి అధికారం ఇస్తే వాడు శాండ్ అంటూ, మైన్ అంటూ, వైన్ అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటాడు. అలా కాకుండా అభివృద్ధిని గురించి ఆలోచించే వ్యక్తికి అధికారం ఇస్తే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. మరో హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని కళ్ళగనే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా ఈ కేసులు మా నాయకుడికి పెద్ద కొత్త ఏం కాదు. ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నిసార్లు ఆయన కోర్టులు తిప్పారు. కానీ ఆయన స్వచ్ఛందంగా ఆయనకి వాళ్ళు పెట్టిన కేసులకి అసలు ఎలాంటి ఇది కూడా లేదు, ఆయనకి వెంటనే బెయిల్ వస్తుంది కూడా. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు అధికారం చెలాయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ పోలీసులు అండ చూసుకొని ఇన్ని అక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మన నాయకుడికి ఏమీ కాదు, ఆయనకి బెయిల్ ఇస్తారని, ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా ఆయన బయటకు వస్తారని ఆశిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో దుఃఖంతో ఈరోజు ఆయన కొరకు నిరాహార దీక్షలు చేస్తున్నారు. బొమ్మలు తగిలి ఆయన గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయి. మన తెలుగుదేశానికి వస్తున్న అత్యంత ఆదరణ చూసి, మన లోకేష్ బాబు గారి పాదయాత్రను చూసి జగన్ పార్టీకి ఆయనకి ఉడుకు పుడుతుంది. ఆయన ఒక్కసారే నాకు అధికారం ఇవ్వండి, ఒక్కసారి చూడండి అంటూ ఆయన అధికారంకి రాగానే ఆయన మినిస్టర్లు అందరూ ఈ ఒక్కసారి కాదు, ఇదే మనకు ఆఖరిసారి అని చెప్పి అంటూ వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ 6 నెలలు కళ్ళు మూసుకుంటే ఎంతో మంచి రోజులు వస్తాయి. రాబోయే ఎలక్షన్లో మన చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజు మనం అందరం చూస్తామని ఆశిస్తూ ఈ మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన ఉదయం మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? అవినీతి పరులకి రాష్ట్రం మా పుస్తకాల్లో ఒకటి రాసి ఉంది, కామెర్ల రోడ్కి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. అవినీతి పరుడికి ప్రతి ఒక్కరు అవినీతి పరులుగానే కనిపిస్తారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన గురించి మనకు తెలియదే ఉంది. ఆయన అంత అవినీతి పరుడు, జగన్ తర్వాత అత్యంత అవినీతి పరుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ విషయం అందరికీ తెలిసిందేగా. ఆయన్ని అరెస్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఆయన ఇంకా ఎంత 3 నెలల్లో 4 నెలల్లో దిగిపోతున్నాం, ఈ ఆఖరా ఛాన్స్లో అయినా ఆయన అరెస్ట్ చేస్తే ఆయనకు ఆత్మసంతృప్తి కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ అరెస్ట్ చేయించారు.
శాంతి భద్రతల కంటే మేము రోడ్లెక్కితే శాంతి భద్రతలు కాదు కదా, రాష్ట్ర పరిపాలనే స్తంభించిపోతుంది. కానీ మా తెలుగుదేశం కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికులు లాంటి కార్యకర్తలు, మా అధినాయకుడు ఏది ఆదేశిస్తే అది చేస్తాం. మా అధినాయకుడు ఆయన చెప్పాడు, ఎలాంటి గొడవలు చేయొద్దు, వీధుల్లోకి రావద్దు, ఎలాంటి ధర్నాలు చేయొద్దు ఆయన చెప్పాడు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం సరిపోయింది. లేకపోతే రాష్ట్రం అంతా అల్లకల్లోనూ అయింది. ఏంటి అర్ధరాత్రి కూడా అరెస్టులను ఎలా చూస్తారు? గతంలో కూడా ఇదే పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ నేతలు గృహ నిర్బంధాలు, ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అవినీతి పరులకి ఎప్పుడు పగులు మంచిగా కనిపించదు, రాత్రులే మంచిగా కనిపిస్తాయి. దొంగలకి, దోపిడీలకి, ఈ మానభంగాలు చేసే వాళ్ళందరికీ రాత్రే వాళ్ళకి అనువైన సమయం. కాబట్టి ఇలాంటి అరెస్టులన్నీ వాళ్ళు రాత్రి సమయాలను చేస్తుంటారు. అవును, ఆయన పాపం పడిందని ఆయన అన్నాడు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే మా వైఎస్ఆర్సీపీకి పాపం పడిందని ఆయన అన్నది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.